మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక బహుభాషా కోవిదుడు నలిమెల భాస్కర్కు కాళోజీ సాహితీ పురస్కారం. కవులు రచయితల అభినందనలు. నేడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం. నా బాధ్యత మరింత పెరిగింది భాస్కర్. సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్కు 2024కు గాను ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది. సోదర భాషా సాహిత్యాలకు వారధిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సాహితీ రంగం నుంచి విశేష కృషి చేసిన డాక్టర్ నలిమెల భాస్కర్కు ఈ పురస్కారం దక్కడం పట్ల తెలంగాణ రచయితల వేదిక విధంగా నలిమెల భాస్కర్కు బహుభాషా కోవిదుడు కాళోజీ సాహితీ పురస్కారం అందించారు. ఇక్కడ కవులు రచయితల అభినందనలు. నేడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం జరుగుతుందిగా చూసుకోవచ్చు. ఈయన బహుభాషా కోవిదుడు, ఒక భాష నుంచి ఇంకో భాషకు అనువాదం చేస్తాడు. ఇక్కడ తెలుగులో పట్టున్న వ్యక్తిగా చూసుకోవచ్చు అన్ని భాషల్లో. పారాలింపిక్స్ కాంస్య పథక విజేత దీప్కి గ్రూప్ 2 జాబ్. కోటి నగదు. వరంగల్లో 500 గజాల స్థలం. కోచ్ నాగపురి రమేష్కు 10 లక్షలు. పారిస్లో జరిగిన పారాలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి దీప్తి జీవాంజని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లడకు చెందిన దీప్తి పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్లో కాంస్యం సాధించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో సీఎం నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. దీప్తిని అభినందించిన ముఖ్యమంత్రి ఆమెకు గ్రూప్ 2 ఉద్యోగంతో పాటు కోటి నగదు, వరంగల్లో 500 గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. అలాగే దీప్తి కోచ్ నాగపురి రమేష్కు 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీప్తిని అభినందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ పారాలింపిక్స్లో మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ చెందిన అమ్మాయి దీప్తి ఇక్కడ కాంస్య పథకాన్ని సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ పారాలింపిక్స్లో జరిగిన క్రీడల్లో విధంగా ఆమెను తెలంగాణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించినట్టుగా చూసుకోవచ్చు. ఆమెకు దాంతోపాటు ఇక్కడ ₹1 కోటి నగదు, అదేవిధంగా 500 గజాల స్థలాన్ని వరంగల్లో కేటాయిస్తామన్నట్టుగా ఆయన ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా ఆమెకు కోచ్గా ఉన్న అతనికి రమేష్ కోచ్కు కూడా ఇక్కడ 10 లక్షల నజరానా అందిస్తున్నట్టుగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. జర్నలిస్టులకు కొత్త పాలసీ. అక్రిడిటేషన్, ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం. వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి. కొన్ని పత్రికలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. భాషా పద ప్రయోగంలో విజ్ఞత పాటించాలి. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి భూమి పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో 4th ఎస్టేట్కు త్వరలో స్థలాలు. మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తామని ప్రకటన. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జేఎన్జే సొసైటీ ప్రతినిధులకు భూమి పత్రాలు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అక్రిడిటేషన్, ఆరోగ్య భద్రత కార్డులు జారీ విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్న, మధ్య, పెద్ద తరహా పత్రికలను గుర్తించి కేంద్రం, ఈసీ మార్గదర్శకాలు, రాజకీయ పార్టీల సొంత విధంగా ఇక్కడ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు అన్నీ పరిశీలించి వాడాలి పదాలను అన్నట్టుగా ఇక్కడ కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు ప్రభుత్వానికి అన్నట్టుగా కొంతమంది జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల సొసైటీకి భూమి పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా జర్నలిస్టులకు సంబంధించిన విషయాలు మాట్లాడినట్టుగా మనం చూసుకోవచ్చు. హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు. మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాల కూల్చివేత. చెరువులు FTL బఫర్ జోన్లలో 18 విల్లాలు, 5 నివసిస్తుండడంతో కూల్చివేత వాయిదా. సున్నం చెరువులో 2 4 భవనాలు, మరో 2 అంతస్తుల భవనాల నేలమట్టం, 20 రేకుల షెడ్లు, 10 గుడిసెల తొలగింపు. అమీన్పూర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి ఫామ్ హౌస్, ప్రహారీ షెడ్ల కూల్చివేత. సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత, ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాధితుల ఆత్మహత్యాయత్నం. మల్లంపేటలో విల్లాల కొనుగోలుదారుల ఆవేదన. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు. మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాల కూల్చివేత. కత్వ చెరువు బఫర్ FTLలో కట్టిన విల్లాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది. ఈ విధంగా అక్కడ విల్లాలు ఖరీదైన విల్లాలు అక్కడ ఒక్కొక్కటి 2 కోట్లు విలువ చేసే విల్లాలు కూల్చేసినట్టుగా చూసుకోవచ్చు. మల్లంపేట కత్వ చెరువులో 13 విల్లాల కూల్చివేత. అదేవిధంగా ఇక్కడ
FTL జోన్లో ఇక్కడ కొంతమంది రెంట్కి తీసుకొని ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు నిర్వహిస్తారు, గోదాంలాగా ఉపయోగించి ఇక్కడ వాళ్ళని బాధితులు కొంతమంది ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఇక్కడ ఆత్మహత్య యత్నం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా హైడ్రా కూల్చివేస్తున్న సందర్భంగా NRI లేడీ డాన్ భూ కబ్జాలు బట్టబయలు. కత్వా చెరువులో కూల్చిన విల్లాలు ఆమె కట్టినవే, నిందితురాలపై పోలీస్ కేసులున్న చర్యలు నిల్. విధంగా NRI లేడీ డాన్ భూ కబ్జాలు బట్టబయలు. NRI అంట విదేశాలకు చెందిన మహిళ, ఆమె భూ కబ్జాలు చేసి ఈ విధంగా నిర్మాణాలు చేపట్టింది. విల్లాలన్నీ ఆమె నిర్మించిన నిర్మాణాలు ఏంటంటే ఆమెపై కేసులు పెట్టినా కూడా ఈ విధంగా ఇప్పటికి చర్యలు ఇప్పటివరకు ఏ విధంగా కూడా తీసుకున్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు మనం. దీనికి సంబంధించి హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా మరోసారి దూకుడు ప్రదర్శించింది. చెరువు FTL బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది. దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామ పరిధిలో కత్వ చెరువులో శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మించిన 13 విల్లాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. నిర్మాణ సంస్థ ఈ విల్లాలను ఒక్కో దానిని 1.50 కోట్లకు విధంగా నిర్మాణ సంస్థ ఒక్కొక్క విల్లాని దానిని 1.50 కోట్లకు విక్రయించినట్టుగా చూసుకోవచ్చు. అలాంటి విల్లాలను హైడ్రా ఆధ్వర్యంలో కూల్చేసినట్టుగా చూసుకోవచ్చు. నివాసం అంటున్న ఇల్లు కూల్చాం, FTL బఫర్ జోన్లో ఉన్న పడగొట్టం, వాటిపై సర్కారే నిర్ణయం తీసుకుంటుంది. నివాసేతర నిర్మాణంలో ఉన్న వాటిపైనే మా చర్యలు, ఆక్రమణలు జరగకుండా చూస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. విధంగా నివాసం అంటున్న ఇండ్లను కూల్చాం, ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో ఆల్రెడీ నిర్మించి ఉండే విధంగా వాటిని కూల్చేస్తాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ రంగనాథ్. నిర్మాణంలో ఆల్రెడీ నివాసం ఉంటున్న ఇండ్లను ప్రభుత్వమే మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్. విధంగా ఇక్కడ చెరువులు FTL బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించడమే లక్ష్యంగా హైడ్రా ముందుకెళ్తుంది అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని పాత్నాల నది వరదలో చిక్కుకున్న రైతులు. ఏపీలో ఉత్తర కోస్తాకు వాయుగండం, బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. తెలంగాణలో 12 వరకు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. వరద బాధితులకు 2 నెలల వేతనం ఇవ్వనున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు. దుద్దిల్ల శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం నిధులు వాడింది, యూసీ ఇవ్వలేదు, అందుకే కేంద్రం నుంచి 200 కోట్లు రాలే, వాటి కోసం అమిత్ షాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటన. విధంగా ఇక్కడ ఏపీలో ఉత్తర కోస్తాకు వాయుగండం, బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో ఈ నెల 12 వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ హెచ్చరిక చేస్తుంది వాతావరణ శాఖ. ఇంకా వర్షాలు తగ్గలేదు, ఇంకా పడే అవకాశం ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించి ఈ విధంగా గత ప్రభుత్వం నిధులు వాడింది, కేంద్రానికి సమాచారం ఇవ్వలేదు, దానికి సంబంధించే నిధులు పెండింగ్లో ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. ఈ విధంగా యూసీ ఇవ్వలేదంట, మరి గత ప్రభుత్వం నిధులు వాడింది, యూసీ ఇవ్వలేదు, అందుకే కేంద్రం నుంచి 200 కోట్లు రాలే, వాటి కోసం అమిత్ షాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటన. మళ్ళీ వణికిన ఖమ్మం. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం, మానుకోటలో 18 సెంటీమీటర్లు. మరోసారి కలకలం రేపిన మన్నూరి వాగు. ముంపు ప్రాంతాలను ఐఏఎస్లు అర్ధరాత్రి ప్రజల తరలింపు. ముంపు ప్రాంతాలకు ఐఏఎస్లు అర్ధరాత్రి ప్రజల తరలింపు. ముప్పు తప్పడంతో ఊరట, పునరావాస కేంద్రాల్లో బట్టి. ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు, మునిగిన పంటలు. రాష్ట్రంలో వేరువేరు ఘటనల్లో 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో దుందుబిలో చిక్కుకున్న కారు, 9 మందికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. సాత్నాలలో కొట్టుకుపోయి అతి కష్టం మీద బయటపడ్డ రైతులు. ఈ విధంగా మళ్ళీ ఖమ్మంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినాయి. ఈ విధంగా ఇక్కడ జిల్లాలోని కలెక్టర్లందరూ అక్కడికి చేరుకొని రాత్రి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన. అదేవిధంగా మళ్ళీ బట్టి విక్రమార్క కూడా అక్కడ పర్యవేక్షించినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మళ్ళీ ఖమ్మం పూర్వం ఇంతకుముందు మళ్ళీ వర్షాలు అక్కడ ఎక్కువగా పడినట్టుగా చూసుకోవచ్చు. ఆ కారణంగా ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ 9 మంది త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. సాత్నాలలో కొట్టుకుపోయి అతి కష్టం మీద బయటపడ్డ రైతులు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరుణుడు మరోసారి వరికించాడు. గత వారం నాటి అనుభవం ఇంకా కళ్ళ ముందు కదలాడుతుండగానే కంగారు పెట్టించాడు. ముఖ్యంగా మున్నేరు మళ్ళీ ముంచేసేలా కనిపించింది. చివరకు శాంతించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చాలా మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు పొంగిపొరలడంతో చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్లో 18.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడలో 12.6, ఖమ్మం అర్బన్లో 11.5, అన్నపురెడ్డిపల్లిలో 9.8, రంగనాథపాలెంలో 9.2, వైరా కొనిజర్లలో 9. ఈ విధంగా వర్షపాతం
అత్యధిక స్థాయిలో భారీ వర్షాలు కురిసినాయి ఇక్కడ మహబూబాబాద్ అత్యధికంగా 25 పాయింట్ ఈ విధంగా 25% 18.25 సెంటీమీటర్లు మహబూబాబాద్లో నమోదైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అత్యధిక వర్షాల కారణంగా మళ్ళీ భయాందోళనకు గురైన జనాలు ఈ విధంగా ఇక్కడ పెద్ద అపాయం ఎవరికి జరగడంతో తేరుకున్నట్టుగా చూసుకోవచ్చు. R&Bలోకి ఐఐటిఎన్లు ఈ R&Bలోకి ఐఐటిఎన్లు ఏఈలుగా ఎంపికైన వారిలో 5 ఐఐటి పట్టభద్రులు. నిట్ బిట్స్ ఐఐటీల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు. ఉద్యోగాల్లో ఎంతమంది కొనసాగుతారన్న సందేహాలు. R&Bలోకి ఐఐటిఎన్లు అంటే ఐఐటిఎన్లు R&Bలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ ఉద్యోగులుగా ఏఈలుగా ఎంపికైన వారిలో 5 ఐఐటి పట్టభద్రులు. ఏఈలుగా ఎంపికైన వారిలో 5 ఐఐటి పట్టభద్రులు. నిట్ బిట్స్ ఐఐటీల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు. ఉద్యోగాల్లో ఎంతమంది కొనసాగుతారన్న సందేహాలు. ఏసీబీ చీఫ్గా విజయ్ కుమార్, హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి పలువురికి అదనపు బాధ్యతలు. వినాయక చవితి సమయంలో ఊహించని రీతిలో బదిలీలు. విధంగా ఏసీబీ చీఫ్గా విజయ్ కుమార్ను నియమించారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి పలువురికి అదనపు బాధ్యతలు. వినాయక చవితి సందర్భంగా ఊహించని రీతిలో బదిలీలు జరిగిన ఆ బదిలీల స్థానంలో కొత్త వారిని నియమించినట్టుగా చూసుకోవచ్చు. ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350%, 214 ఆస్తుల్ని అటాచ్ చేసిన ఏసీబీ. కీలక దశకు గొర్రెల కేసు. 2 కేసుల్లోనూ డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ సిద్ధం. అవినీతి కేసుల్లో ప్రతి 48 గంటలకు ఒకరి పట్టివేత. 8 నెలల్లో 145 కేసులు. టాప్ 3లో రెవెన్యూ, హోమ్, మున్సిపల్, ఐఏఎస్, ఐపీఎస్ల పైన ఫిర్యాదులు వెల్లడిస్తున్న ఏసీబీ గణాంకాలు. ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350% ఎక్కువనే అంట. 214 ఆస్తుల్ని అటాచ్ చేసిన ఏసీబీ. కీలక దశకు గొర్రెల కేసు. 2 కేసుల్లోనూ డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ సిద్ధం. విధంగా గొర్రెల కేసు కీలక దశకు వచ్చిందంట. విధంగా అవినీతి కేసుల్లో ప్రతి 48 గంటలకు ఒకరి పట్టివేత. అవినీతి కేసుల్లో 2 రోజులకు ఒకరిని పట్టుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఏసీబీ ఆధ్వర్యంలో ఈ విధంగా దొరికిపోతున్నట్టుగా చూసుకోవచ్చు అవినీతిదారులు. నిలిచిన వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం. అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే కౌన్సిలింగ్, వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం. నిలిచిన వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ. విధంగా వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ నిలిచిందంటే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో వేసింది. దాన్ని సమస్య పరిష్కరించాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దానిపై సమస్య పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకుంటవచ్చు. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇక్కడ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఈ సందర్భంగా. నక్సల్స్పై ఆఖరి పోరాటం. సన్నాహాలు ముమ్మరం చేసిన కేంద్రం. ఛత్తీస్గఢ్కు అదనంగా 4000 బలగాలు. 4 సిఆర్పిఎఫ్ బెటాలియన్ల తరలింపు. ఆపరేషన్ ప్రహార్లో పుంజుకోనున్న వేగం. విధంగా నక్సల్స్పై ఆఖరి పోరాటం కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ అదనంగా 4000 బలగాలను కేంద్రం కేటాయించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద నక్సల్స్ ఏరువేతకు దారులు ఎక్కువైపోయినట్టుగా చూసుకోవచ్చు మనం. మళ్ళీ బగ్గుమన్న మణిపూర్. దాడులు, ఘర్షణల్లో 6 మృతి. గవర్నర్ను కలిసిన సీఎం బీరేన్ సింగ్. రాష్ట్ర సర్కారుకు తగిన అధికారాలు ఇవ్వాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి. మళ్ళీ బగ్గుమన్న మణిపూర్. దాడులు, ఘర్షణల్లో 6 మృతి. గవర్నర్ను కలిసిన సీఎం బీరేన్ సింగ్. రాష్ట్ర సర్కారుకు తగిన అధికారాలు ఇవ్వాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి. మళ్ళీ మణిపూర్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇక్కడ దాడులు, ఘర్షణల్లో 6 మృతి చెందారు. గవర్నర్ను కలిసిన సీఎం బీరేన్ సింగ్. బీరేన్ సింగ్ సీఎం, అక్కడ మణిపూర్ సీఎం. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ను కలిసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కల్పించాలన్నట్టుగా ఇక్కడ సర్కార్కు తగిన అధికారాలు కేటాయించాలన్నట్టుగా సీఎం గవర్నర్ను కోరినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా కోరుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఫోన్లో డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఉన్నా సరే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వస్తుంది. మేము కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ పేరు, ఆధార్ నెంబర్తో ఒక పార్సెల్ వచ్చింది. దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి. కొద్దిసేపట్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని అటువైపు నుంచి వినిపిస్తుంది. లేదా పార్ట్ టైం ఉద్యోగాలను
ప్రభుత్వ పథకాల పేరుతోనూ ఆశ పెడతారు. అర్జెంటుగా కేవైసీ పూర్తి చేయకపోతే మీ సిమ్ లేదా బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి వెంటనే మేము పంపించిన లింక్ ఓపెన్ చేసి మీ వివరాలను ఇవ్వండి అని భయపడతారు. మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ ప్రలోభాలు పెడతారు. ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వరు. డబ్బు కట్టేదాకా హడావుడి పెట్టేస్తారు. వారు ఇప్పిస్తామనే డబ్బుకు ఆశపడో బెదిరింపులకు భయపడో వారు చెప్పిన మాట విన్నవారు పంపిన లింకులను తెరిచినా అంతే సంగతులు. మనిషి బలహీనతల్లో అత్యంత బలమైన ఆశ, భయం అనే రెండు భావోద్వేగాలే పెట్టుబడిగా సైబర్ కేటుగాళ్ళు నడుపుతున్న ఫేక్ కాల్స్ దందా ఇది. రాష్ట్రంలో ఇలాంటి మోసగాళ్ల బారిన పడుతున్న బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఈ తరహా మోసాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలు నేటి నుంచి. ఈ విధంగా సైబర్ కేటగాళ్ళు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. చూసుకుంటే మొత్తం మీద ఫోన్ల ద్వారా ఫోన్లు చేసి ఇక్కడ మేము పలానా అధికార సంస్థ నుంచి మాట్లాడుతున్నాం, ఐటీ నుంచి మాట్లాడుతున్నామని, లేదా ఈ విధంగా మొత్తం మీద భయానికి గురి చేసి వాళ్ళను, లేదా ఆశకు గురి చేసి ఈ విధంగా రెండు ఆయుధాలు వాడుకొని ఇక్కడ మోసం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు సైబర్ నేరగాళ్ళు. డ్రగ్స్ పార్సిళ్లు, పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలు, కేవైసీ అంటూ ముంచుతున్న మోసగాళ్లు. స్లిమ్ బ్లాక్ అయిపోతుందని భయపట్టి దోపిడీ, ఒంటరి మగాళ్లకు వల, న్యూడ్ కాల్స్తో లూటి. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు. లక్షలు కోట్ల మేర పోగొట్టుకుంటున్న ప్రజలు. బాధితుల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వారే. విధంగా ఇక్కడ ఎక్కువ చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు సైబర్ నేరగాళ్ళ వలలో. విధంగా వాళ్ళు భయానికి గురి చేసి అదేవిధంగా ఆశ కల్పించి ఈ ఫోన్ కాల్లోనే ఉన్న సమయంలోనే వాళ్ళు అకౌంట్లు ఖాళీ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు సైబర్ నేరగాళ్ళు. ఆయన రిటైర్డ్ ఉద్యోగి. కొద్ది రోజుల క్రితం ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతల వైపు ఒక వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. మీ ఆధార్ నెంబర్తో అనుసంధానమైన ఉన్న 3 బ్యాంక్ అకౌంట్ల నుంచి దావుద్ ఇబ్రహీం ఖాతాలకు డబ్బు బదిలీ అయింది. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని సీరియస్గా చెప్పాడు. నేను చెప్పేదాకా మీరు ఉన్న చోటు నుంచి కదలొద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దు అని హెచ్చరించాడు. అలా ఆ పెద్ద ఆయన్ని భయపట్టి మానసికంగా హింసించి అసలు ఆలోచించుకోలేని పరిస్థితికి తీసుకెళ్లిపోయి పలు దఫాలుగా 20 లక్షల దాకా డబ్బులు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. విధంగా ఇక్కడ ఆయన రిటైర్డ్ ఉద్యోగం అంటే ఆయనను బెదిరించి ఇక్కడ మీ ఖాతాల నుంచి ఈ విధంగా టెర్రరిస్టులకు దావుద్ ఇబ్రహీం ఖాతాలకు నగదు బదిలీ అయిందని బెదిరించి ఇక్కడ ఈ విధంగా ఆయనను ఇంకొక ఫోన్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అతని నుంచి 20 లక్షలు కాజేసినట్టుగా చూసుకోవచ్చు సైబర్ నేరగాళ్ళు. రాష్ట్రంలో అత్యంత కీలక ప్రాంతానికి పోలీస్ కమిషనర్గా ఉన్న అధికారి బంధువుకు సైబర్ నేరగాళ్ళు కాల్ చేసి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్తో లక్షల్లో ఆదాయం అంటూ వలవేసి పలు దఫాలుగా 16 లక్షలు కాజేశారు. ఇదే తరహాలో మరో రిటైర్డ్ ఉద్యోగి వద్ద 13.5 కోట్లు, ఇంకో రిటైర్డ్ ఇంజనీర్ వద్ద 5 కోట్లు దండుకున్నారు. మరో కేసులో హైదరాబాద్కు చెందిన మహిళా పోలీస్ అధికారి దగ్గర కూడా ఇక్కడ సైబర్ నేరగాళ్ళు డబ్బు కాజేసినట్టుగా చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ల పేర్లతో ఎక్కువ ఆశ చూపి ఆ విధంగా ప్రజల నుంచి కాజేస్తున్నారు. ఈ విధంగా మొత్తం మీద భయానికి గురి చేసి ఇదే విధంగా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే అని ఆశ కల్పించి ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు కోట్లు లక్షల్లో కాజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.